దేవుడు మనకు బలం అన్నది నిజమే, కానీ మనం కూడా దేవునికి బలం అన్న సంగతి మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, మనమందరము ఒక మాట నమ్ముతాం, దేవుడే నా బలమని. మంచిదే, కానీ మనమందరము కలిసి దేవునికి బలమని మర్చిపోవద్దు. భూమి మీద తన బలమైన కార్యాలు చేయాలంటే ఒక మానవ బలాన్ని దేవుడు వెతుక్కుంటాడు, ఒక మనిషిని వెతుక్కుంటాడు. ఇశ్రాయేల్ని విమోచించాలి బయటికి, ఒక మోషే కావాల్సి వచ్చింది. ఆఖరికి మానవ జాతి మొత్తాన్ని విమోచించడానికి దేవుడే మానవుడై వచ్చి అందరి పాపాల నిమిత్తం ప్రాణత్యాగం చేసి తండ్రి అయిన దేవునికి ఆయన బాహువు కావాల్సి వచ్చింది. బాహువు కావాల్సి వచ్చింది. ఒక మానవ దేహంతో వచ్చి. దీన్ని బట్టి ఆలోచించండి, దేవుడు మనకి బలం అన్నది ఎంత నిజమో మనం కూడా దేవుని కార్యముల కొరకు దేవుని బలమని మర్చిపోవద్దా.